సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆయుష్ ఆరోగ్య మందిరంలో యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ లోకలైటింగ్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ శంఖానాదం చేయడం ద్వారా శ్వాస వ్యవస్థ శక్తివంతమై శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతాయన్నారు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ఆయుర్దాయం కూడా పెరుగుతుందనే విషయాన్ని వెల్లడించారు. మానసిక ప్రశాంతత పెరుగుతుందని, తలనొప్పి, నిద్రలేని సమస్య, అనారోగ్య సమస్యలు కూడా ఈ శంఖానాదం చేయడం ద్వారా తగ్గుతాయి, నయమవుతాయన్నారు. శంఖానాదం అనేది మన యొక్క శ్వాస వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. శ్వాస సంబంధమైన వ్యాధులను నియంత్రిస్తుంది, అస్తమా వాటిని. అదే మాదిరిగా ఈ శంఖానాదం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి ఆయుష్ కూడా పెరుగుతుంటుంది మరియు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ శంఖనాదం వల్ల మైగ్రేన్ ఉన్న, నిద్ర పట్టకున్న అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత మరియు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇది మనము ప్రతిరోజు చేయవచ్చు. ఇది మనం అభ్యాస సమయంలో 30 సెకండ్ల నుండి మెల్లమెల్ల పెంచుకుంటా 3 నిమిషాల నుండి 5 నిమిషాల వరకు మనము చేయొచ్చు. మన కాశీలో, హరిద్వార్లో అక్కడ గమనించవచ్చు. వాళ్ళు లైవ్ లో మనం చూసిన మేము కూడా 5 నిమిషాల వరకు వాళ్ళు శంఖనాదాన్ని చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఆయుష్ పెరుగుతుంది, మైగ్రేన్ దూరం అవుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుద్ది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది మరియు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఒక శంఖనాదం వల్ల. ఏ సమయంలో చేయాలి, రోజుకి ఎన్నిసార్లు చేయాలి? మనం బ్రహ్మ ముహూర్తంలోనే చేస్తే ఇది మంచిగా ఉంటుంది. మనం 3:30 నుండి 6 లోపు చేస్తే యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ యొక్క అమృత గడియలలో చేస్తే మనము 10 సార్లు చేసే వాళ్ళు 1 సార్లు చేస్తే ఎంత శక్తి వస్తుందో అట్లా ఉంటుంది. ఉదయం పూట చేస్తే శ్రేష్టం. సంధ్యా సమయంలో కూడా, సూర్యాస్తమయం అప్పుడు కూడా మనము చేయవచ్చు. ఒక శంఖానాదం వల్ల ధ్వని తరంగాలు జాగృతమవుతాయి. దాంతో షట్చక్రాలు కూడా జాగృతమవుతాయి. మనం మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాకార ధ్వని తరంగాలతోని మూలాధారం దగ్గర ఉన్న కుండలిని శక్తి జాగృతమై ఒక చక్రాన్ని దాటుకుంటూ స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాకార చక్రం వద్ద వరకు పైకి వెళ్ళి విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఈ యొక్క సహస్రాకార చక్రం ద్వారా మనలోకి తీసుకొని శరీరంలోని 72,000 నాడులను శక్తివంతం చేస్తాయి. అది ఈ శంఖనాదం వల్ల దాని యొక్క ఉపయోగాలు మనకు